వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చేయించబోతున్న రెసిపీ ఏంటని చూస్తున్నారా? అదే అండి, అందరికీ ఇష్టమైన ఫేవరెట్ అయిన స్నాక్ అండి, స్వీట్ ఐటమ్ ఇది పల్లీ చిక్కీ. మా అనంతపూర్ జిల్లాలో అయితే వేరుశెనగ పాకం పప్పు అని అంటారు. మరి మీరుంటున్న ఊర్లో ఏ పేరుతో పిలుస్తారో మీరు నా కామెంట్ రూపంలో తెలియచెప్పండి. మరి నిజంగా ఇది చాలా బాగుంటుంది, చాలా ఇష్టం అండి. ఇది ఇష్టపడని వారంటూ ఎవ్వరు ఉండరు. స్నాక్స్ టైంలో పిల్లలకి పెడితే చాలా బలమైన ఆహారం అండి. పల్లీల వలన చాలా ప్రోటీన్ లోపం ఉన్న వాళ్ళకు ప్రోటీన్ ఉంటుందండి. చాలా మంచి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉండే పుష్కలంగా ఉంటాయి ఈ పల్లీలలో, బెల్లంలో. దీనికి కావాల్సిన పదార్థాలు నేను 1/2 kg ఇస్తున్నాను ఫ్రెండ్స్. 1/2 kg పల్లీలకి 1/2 kg బెల్లం తీసుకుంటున్నాను. అలాగే 4 ఇలాచి తీసుకుంటున్నాను. నేను ఈ కొలత, నాకు ఈ గ్లాస్ 1/2 kg పడుతుంది, అందుకని కొలత చేస్తున్నాను. ఒకటి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోనండి, మీరు ఈ కొలతతో ఈ క్వాంటిటీతో చేసుకోండి, లేకపోతే రాదు. గుర్తుపెట్టుకోనండి. తర్వాత ఇంకొక కడాయి తీసుకొని అందులో ఈ పల్లీలని ఇలా వేయించుకుందాము. సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూ వేయించండి. 20 minutes ఇలా తిప్పితే అన్ని లోపల వరకు వేగుతాయండి. పల్లీలు వేగితేనే టేస్ట్. నేను ఇక్కడ నెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకొని ఒక ప్లేట్లో పరుచుకొని పెట్టుకుంటున్నానండి పక్కన. అలాగే ఇలాచి కానీ ఇలాగ దంచి పెట్టుకుంటున్నానండి. ఇంకొక బౌల్ తీసుకొని నేను చూయించిన బెల్లం మిశ్రమం ఉందే, అందులో అది బెల్లం మిశ్రమము అలాగే ఇలాచి వేస్తున్నాను. వాటర్ అయితే మనం టీ తాగే గ్లాస్లో 1/2 వేయండి. ఇదిగో నేను ఈ గ్లాస్తో వేసాను, 1/2 వేసానండి, ఎక్కువ వేయలేదు. అలాగండి వేసిన తర్వాత మనము పొట్టు తీసుకున్న ఈ పల్లీలన్నిటినీ ఇలాగండి నేను చూపిస్తున్న విధంగా మీరు చూడండి, పక్కన పెట్టుకోండి. బాగా గుర్తు పెట్టుకోనండి, నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగ మనము నీళ్ళలోకి వేసిన వెంటనే, మన చేతితో తీసుకున్న వెంటనే చేతికి అంటుకోకుండా వచ్చిందంటే మనకి పాకు రెడీ అయిపోయిందని. అప్పుడు మనం సిమ్లో పెట్టుకొని ఇలాగ వేయాలి ఫ్రెండ్స్. అన్ని పల్లీలన్నింటినీ బెల్లం మిశ్రమానికి పట్టాలి. ఒక సెకండ్కి వెంటనే వేసిన వెంటనే ప్లేట్లోకి పరిచేయండి ఫ్రెండ్స్, లేకపోతే ప్లేట్కి అంటుకుపోతుంది. నెయ్యి రాసుకోనండి, మీ చేతికి నెయ్యి రాసుకోనండి. మీరు ఉంటలు ఇష్టపడితే ఉంటలు కట్టచ్చు, లేదు పల్లి చిక్కీలాగా చేయొచ్చు అంటే ఇష్టపడచ్చు. మేము చిన్నప్పటి నుంచి మేము తిన్నదైతే ఇలాగే అండి. నాకు అందుకే ఇలా ఉంటేనే ఇష్టము ఈ స్వీటు. మీరు ఏ విధంగా చేసుకుంటారో మీకు నచ్చినట్లుగా ట్రై చేయొచ్చు, దాంట్లో ఏమీ ఇది లేదండి. గుర్తుపెట్టుకోనండి, కొలతలు మిస్ కావద్దండి. స్కిప్ చేస్తే మీకు ఎక్కడ ఏది అర్థం కాదండి, అది గుర్తుపెట్టుకోనండి. ఈ పల్లి ఇష్టపడని వారు, పల్లి చిక్కి ఇష్టపడని వారు ఎవరున్నారు? మరి నచ్చిందా? ట్రై చేస్తారా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.